కరీంనగర్ జిల్లా గంగారం మండలం గర్షగుర్తి గ్రామంలో 100 రోజుల ఉపాధి హామీ పథకం కింద మన బండి సంజయ్ అన్న సంజయ్ కుమార్ వచ్చినాడు. ఈ అమ్మాయిలు ఇద్దరు పాట పాడారు. ఆ పాట రోజు రికార్డ్ చేయలేకపోయాను. ఒకసారి ఆ 100 రోజుల పని గురించి అడిగి ఆ మోడీ గురించి ఏమంటారు ఏంది ఒకసారి ఫోన్ చేసి తెలుసుకుందామని. అమ్మ చెప్పండి, మీ పేరు చెప్పండి. నా పేరు స్వప్న, మాది గర్షగుర్తి. నాకు మోడీ గారి మీద అభిమానంతో నేను ఒక పాట రాశాను. నా ఓటు పువ్వు గుర్తుకి. నా పేరు గీత. నేను మోడీ గారి గౌరవం మీద ఒక పాట రాసిన. అంతేకాదు, ఇప్పుడు మన మోడీ సార్ గారి ఉపాధి హామీ పథకాన్ని పని మహిళల కోసం, పేదవారి కోసం, అందరి కోసం పని కల్పించిండు. ఉచిత బియ్య పంపిణీ చేసిండు. దాన్నే పాట రూపకంగా రాసినాం. పాడబోతుంది. ఉపాధి హామీ పథకం కింద పాట రాశారు. ఇది స్వప్న అంటే ఒకసారి విందాం, పాడండి. అందరికీ నమస్కారం. మాది గర్షగుర్తి. నా పేరు స్వప్న. నేను మోడీ మీద అభిమానంతో ఒక చిన్న పాట రాసిన, పాడుతున్నా, వినండి. అందరికీ నమస్కారం. మాది గర్షగుర్తి. నేను గీత. మోడీ సార్ గారి మీద అభిమానం కొద్దీ ఒక చిన్న పాట రాసినాం, పాడుతున్నాం. దయచేసి అందరూ వినండి. దేశమాత ముద్దు బిడ్డ, భారతీయుల అండదండ, ప్రజల కోసమే పుట్టినాడమ్మా మన మోదీ గారు, దేశం కోసమే బ్రతికేటోడమ్మా. దేశమాత ముద్దు బిడ్డ, భారతీయుల అండదండ, ప్రజల కోసమే పుట్టినాడమ్మా మన మోదీ గారు, దేశం కోసమే బ్రతికేటోడమ్మా. భారతదేశం కోసమయ్యి భారతీయులంతా కలిసి ఏకదాటిగా నడవాలని, రామరాజ్యం కోసమయ్యి సీతారాముల గుడి కట్టిండు మన మోదీ గారు, అయోధ్యకి హనుమంతుడయ్యిండు. పెళ్ళి అన్నా బంధం లేదు, పిల్లలన్నా కోరిక లేదు, ఆస్తులన్నా ఆశే లేదు, ప్రజలిన బిడ్డాలన్నాడు మన మోదీ గారు, ప్రజల కోసమే బ్రతికేటోడమ్మా. దేశమాత ముద్దు బిడ్డ, భారతీయుల అండదండ, ప్రజల కోసమే పుట్టినాడమ్మా మన మోదీ గారు, దేశం కోసమే బ్రతికేటోడమ్మా. రామ మందిర నిర్మాణం అంటూ, స్వచ్ఛ భారత్ స్వచ్ఛందం అంటూ, ఆయుష్మాన్ భారత్ అంటూ ఎన్నెన్నో పనులు చేసేను మన మోదీ గారు, ప్రజల కోసమే బ్రతికేటోడమ్మా. బేటీ బచావ్ బేటీ పడావ్ విశ్వవిద్యాలయాలు ఆడపిల్లలకు అండై నిలిచిండు మన మోదీ గారు, ప్రజల కోసమే బ్రతికేటోడమ్మా. దేశమాత ముద్దు బిడ్డ, భారతీయుల అండదండ, ప్రజల కోసమే పుట్టినాడమ్మా మన మోదీ గారు, దేశం కోసమే బ్రతికేటోడమ్మా. లేని వాళ్ళ బాధ చూసి పని లేని ప్రజల కోసం ఉపాధి హామీ పథకం పెట్టిండు మన మోదీ గారు, ఉచిత రేషన్ బియ్యం పంపాడు. దీర్ఘ సుమంగళి బాబా అంటూ మహిళనెంతో దీవిస్తుండమ్మా మన మోదీ గారు, బీజేపీకి ఓటేద్దామమ్మా, మన దేశాన్నే కాపాడుదామమ్మా. దీర్ఘ సుమంగళి బాబా అంటూ మహిళనెంతో దీవిస్తుండమ్మా మన మోదీ గారు, బీజేపీకి ఓటేద్దామమ్మా, మన దేశాన్నే కాపాడుదామమ్మా. బీజేపీకి ఓటేద్దామమ్మా, పువ్వు గుర్తునే గెలిపిద్దామమ్మా. బీజేపీకి ఓటేద్దామమ్మా, పువ్వు గుర్తునే గెలిపిద్దామమ్మా. ప్లీజ్ అందరూ పువ్వు గుర్తుకే ఓటు వేయండి, మోదీ గారిని గెలిపించండి. ఓకే.